Chapter 2 verse 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అండి. Ephesians 2:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. So we will read from here. ఇక్కడ నుండి చదువుతామమ్మా. So that all can listen through the mic. ఎందుకంటే మైక్ ద్వారా కూర్చున్న వాళ్ళందరూ కూడా వినగలగాలి. Now therefore you are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of God. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. Let's pray. ప్రార్థన చేద్దామండి. Father, we thank you for giving us this wonderful opportunity once again. తండ్రి, మరొక మారు ఈ ఆశ్చర్యకరమైన అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మాకు బోధకుడవు. Teach me and all my friends tonight. నాకు ఈ రాత్రి కూర్చున్న నా స్నేహితులందరికీ నీవు బోధించయ్యా. Father, glorify your Son Jesus in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామాన్ని మా మధ్యలో మహిమపరచండి. I bind every wicked forces that has come to interrupt the hearts of people. ప్రజల హృదయాలను ఆటంకపరిచే దుష్ట శక్తుల ప్రభావాన్ని నేను గద్దిస్తూ తొలగిపోమని I ఆజ్ఞాపిస్తున్నాను. bind them వాటిని బంధిస్తూ ఉన్నాను. and I command them to be away from this area right now in the name of Jesus. యేసు నామములో ఈ క్షణములోనే ఈ పరిసర నదులు ఆవల ఉండాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Father, glorify the name of Jesus, your Son in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క నామమునే ఈ రాత్రి మా మధ్యలో మహిమపరచునాయన. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Friends, please listen carefully. స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉండండి. Many people think that there's a fight going on between God and Satan. చాలా మంది ఆలోచించేది ఏమిటంటే గొప్ప యుద్ధము దేవునికి సాతానుకు మధ్య జరుగుతూ ఉందని. God is collecting some people for heaven. మరి దేవుడు కొంతమందిని పరలోకము కొరకు ఎన్నిక చేసుకుంటున్నాడు. And Satan also collecting people for hell. అలాగే సాతాను కూడా నరకం కొరకు కొంతమంది ప్రజలను ఏరుకుంటున్నాడు. So this is a fight between God and Satan. మరి దేవునికి సాతానుకు మధ్య ఇలాంటి పోరాటం జరుగుతోంది. So therefore we must somehow snatch people from the hand of Satan. మరి ఎలాగైనను సరే సాతాను యొక్క చేతిలో నుండి కొంతమందిని మనము రక్షించగలగాలి. That's the thinking of many pastors. అనేక మంది పాస్టర్లు ఆలోచించే విధానం ఇదే. That's the thinking of many elders. మరి పెద్దలైన వాళ్ళు ఆలోచించే విధానం అదే. Somehow we must bring some people out of the hand of Satan and take them to heaven. మరి ఎలాగైనా సాతాను చేతిలో నుండి కొంతమందిని విడుదల చేసి మరి నరకం నుండి తప్పించాలనుకుంటారు. That is not the truth. అది సత్యము కాదండి. God created Satan. దేవుడే సాతానును సృజించాడు. He is the tempter. అతడు శోధకుడు. It is God's plan that every one of us to be tempted. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే మనలో ప్రతి ఒక్కరూ సాతాను చేత శోధింపబడాలని. Why we are to be tempted? మరి ఎందుచేత మనము శోధింపబడాలి? If we are not tempted, we will not be fit to be in the family of God. మనము శోధింపబడనేరకుండా ఉన్నట్లయితే దేవుని కుటుంబములో నిలవడానికి అర్హులము కాదు. In order to make us like God, tempter is created. మనము దేవుని పోలికలోనికి మార్చబడ్డం కొరకు శోధకుణ్ణి దేవుడు సృజించాడు. Why, how he has come like that we will learn when we reach heaven. మరి అతడు ఎలాగు వచ్చాడన్న సంగతి How he has become like that. మరి అతడు ఎందుచేత ఆ విధంగా మారాడన్న సంగతి మనం పరలోకం వెళ్ళిన తర్వాత చూద్దాం. But the tempter is created by God. కానీ శోధకుడు అన్నవాడు దేవుని చేత సృజింపబడినాడు. So there is no war between God and Satan. అందుకనిక దేవునికి సాతానుకు మధ్య వైరము లేదు, యుద్ధము లేదు. Don't think that
God is taking some people, Satan is taking some people. మరి దేవుడు కొంతమందిని తీసుకొని పోతున్నాడు, సాతాను మరి కొంతమందిని తీసుకొని పోతున్నాడని తలంచవద్దు దయచేసి. Oh, one party is God's party, another is Satan's party. ఒకటేమో దేవుని పార్టీ, మరొక పార్టీ ఏమో సాతాను పార్టీ. It is not true. ఇది నిజము కాదండి. God is almighty. మరి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. Satan was also created by him. మరి సాతాను కూడా దేవుని చేత సృజింపబడిన సృష్టి. He is a tempter. అతడు శోధకుడు. So he is tempting us so that all our nature may become like the nature of God. అతడు ఎందుకు మనందరినీ శోధిస్తున్నాడంటే మన యొక్క స్వభావము సంపూర్ణంగా దేవుని పోలికగా మారడం కొరకు. Why God created this earth? మరి దేవుడు ఎందుకొరకు ఈ భూమిని సృజించాడు? Why God created you human being? మరి మానవులను దేవుడు ఎందుకొరకు సృజించాడు? He wanted to be a group of people to be like him and live with him forever and ever. మరి ఈ భూమి మీద కొంతమంది గుంపు ఆయన వలె ఆయన పోలికలో మారి పరలోక రాజ్యములో ఆయనతో కూడా నిత్యములో నివసించడానికి, to live with him, ఆయనతో నివసించడానికి. Here we read, now we are the family of God. మనము ఇప్పుడు దేవుని ఇంటి వారమై ఉన్నామని రాయబడి ఉంది. What is the importance of that meeting, that point? మరి ఆ అంశం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? We are the family members of God. మనము దేవుని ఇంటి ప్రజలమై ఉన్నాం. How we have become the family members of God? మరి ఎలాగు మనము దేవుని కుటుంబ సభ్యులముగా మారిపోయాం? We were begging, Lord, take me into your family. మనము భిక్షాటన చేస్తున్నాం, దేవుడా నీ ఇంటిలోని నన్ను తీసుకో. Well, we were crying, Lord, I have no one, please take me into your family. అయ్యా నాకెవరు దిక్కులేరయ్యా, నీ ఇంటిలోనికి తీసుకో దేవుడా అని మనం అడుగుతూ ఉన్నాం. Oh Lord, I have no one, you take me into his family. ప్రభువా నాకెవరూ లేరయ్యా, నీ ఇంటిలోనికి నన్ను తీసుకో అయ్యా. We are not brought in the family like that. మరి మనము దేవుని కుటుంబంలోనికి ఆ ప్రకారంగా తీసుకొని రాబడలేదు. We are not come into the family by the mercy of God. మరి దేవుని యొక్క దయ ద్వారా మనము దేవుని కుటుంబంలోనికి రాబట్టబడలేదు. We are not come into the family because of the love of God. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని కుటుంబంలోనికి మనము రాబట్టబడలేదు. You understand that? ఏమండి మీరు అర్థం చేసుకుంటున్నారా? God is merciful. దేవుడు దయాళుడే. God is loving. దేవుడు ప్రేమాస్వరూపే. But we are not come into the family of God because of his mercy. కానీ ఆయన దయాళుత్వమును బట్టి మనం దేవుని కుటుంబంలోనికి రాబట్టబడలేదు. We are not come into the family because of his love. మరి ఆయనకున్న ప్రేమ కారణాన్ని బట్టి దేవుని కుటుంబంలోనికి మనము రాబట్టబడలేదు. He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He is merciful for us. ఆయన మన ఎడల కృప కలిగిన వాడుగా ఉన్నాడు. But his mercy has not brought us into his family. కానీ ఆయన దయ ద్వారా మనము ఆ దేవుని కుటుంబంలోనికి రాబట్టబడలేదు. By his love we are not come into his family. ఆయన ప్రేమను బట్టి మనము దేవుని కుటుంబంలోనికి రాబట్టబడలేదు. We are born in his family. మనము దేవుని కుటుంబములో పుట్టిన వారమైనాం. You understood? ఏమండి అర్థం చేసుకుంటున్నారా? We have not come by his mercy. ఆయన యొక్క దయను బట్టి ఆయన కుటుంబంలోనికి రాలేదు. In the afternoon I showed the son of our pastor. మరి పాస్టర్ గారి కొడుకును మధ్యాహ్న వేళ మీ అందరికి చూయించారు. He has not come into his family because of his love. మరి నాకున్న ప్రేమను బట్టి నా కుటుంబంలోనికి అబ్బాయి రాలేదు. Not by his mercy. నా దయను బట్టి కాదు. But he is born. ఆయన పుట్టాడు, జన్మించాడు. How many of you understand that? ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారండి? God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. God has mercy on us. మరి మన మీద దేవుడు దయ చూపుతూ ఉన్నాడు. But to give us birth into his family, how much he suffered. మరి దేవుని కుటుంబములో మనకు జన్మనివ్వడానికి ఆయన ఎంత లేసి శ్రమలు అనుభవించాడు. Normally when a husband and wife come together, they'll get little sexual pleasure. మరి చూడండి, భార్య భర్తలైన వాళ్ళు క్షణకాలం కొరకు సంభోగిస్తే వాళ్ళు మరి పిల్లలను కనగలుగుతారు, సుఖం పొందుకుంటారు. And through that pleasure a child is born. మరి ఆ సంతోషము ద్వారా ఒక కొడుకు పుడతాడు. Do you understand that? ఏమండి మీరు అర్థం చేసుకుంటున్నారా? When I'm telling things nakedly, don't be frightened. నేను మరి బట్టలు ఉడదీసినట్టుగా దిగంబరంగా చెబుతున్నప్పుడు దయచేసి గాయపరచబడకూడదు. You must know things correctly. మీరు సంగతులను చక్కగా అర్థం చేసుకోవాలి. When a husband and wife come together, they get some sexual pleasure and a child is born. మరి భార్య భర్తల ఇద్దరి కలయిక ద్వారా
క్షణభంగురమైన ఆ సంతోషము ద్వారా ఒక కొడుకు పుడతాడు. But to give us birth, కానీ జన్మనివ్వడం కొరకు, to give us birth, మనకు జన్మనివ్వడం కొరకు he did not get any pleasure. ఆయన ఏ సంతోషమును అనుభవించలేదు. He was crushed on the cross. ఆయన శిలువ మీద నలుగగొట్టబడ్డాడు. He went to the hell and burned into the hell. మరి ఆయన పాతాళం యొక్క అగ్నిగుండము గుండా వెళ్లి మండాడు. For a child which is born through pleasure, we love him. మరి సంతోషము ద్వారా పుట్టిన కొడుకును మనం ప్రేమిస్తూ ఉంటాం. Then how much more God will love us who are born through his pain. మరి ఆయన బాధల వలన, శ్రమల వలన పుట్టిన జన్మించిన మనను దేవుడు ఇంకా ఎంతగా ప్రేమిస్తాడు. Do you understand? ఏమండి, మీరు అర్థం చేసుకుంటున్నారా? Through severe pain you are born into the family of God. తీవ్రమైన శ్రమ బాధ ద్వారా నీవు దేవుని కుటుంబములో జన్మించగలిగా. In order to bring it, in order to give you birth into the family of God, how much pain he had on the cross. దేవుని కుటుంబములో నీకు జన్మనివ్వడం కొరకు ఆయన ఎంతగా సిలువలో మరి శ్రమలు అనుభవించాడు. How much pain he had in the hell. మరి పాతాళములో ఎన్ని శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు. How much his soul and spirit burned in the hellfire. పాతాళపు అగ్నిలో ఆయన ప్రాణము, ఆత్మ ఎంతగా మండిపోయింది. You must tell Satan. మీరు తప్పకుండా సైతానుతో చెప్పాలి, Satan, I have not come in the family of God because of his mercy. ఇదిగో దేవుని కుటుంబంలోనికి సైతానా, ఆయన దయను బట్టి నేను రాలేదు. Satan, I have not come into the family of God because of his love. ఇదిగో ఆయనకున్న ప్రేమను బట్టి సైతానా, నా దేవుని కుటుంబంలోనికి నేను రాలేదు. I am born in the family of God. నేను దేవుని కుటుంబములో జన్మించిన వ్యక్తిని. Understood? అర్థమైందండి? When you talk that language, ఎప్పుడైతే ఇలాంటి భాషను మనం వాడతామో Satan start trembling. సాతాను వణకడం మొదలు పెడతాడు. Then he understand, yes, he knows he's right. అప్పుడు సాతానుడు అనుకుంటాడు, అవును ఈ వ్యక్తికి ఆయన హక్కేమిటో తెలిసిపోయింది. Hallelujah. హల్లెలూయా. When you speak this language, ఎప్పుడైతే ఈ భాషను నువ్వు ప్రయోగిస్తావో then Satan trembling. అప్పుడు సైతాను గజగజ వణుకుతాడు. He says, oh, he knows the truth. ఓ, ఈయనకు సత్యమేమిటో తెలిసిపోయింది కా. Hallelujah. హల్లెలూయా. We are born in the family of God. మనము దేవుని కుటుంబములో జన్మించిన ప్రజలము. Hallelujah. హల్లెలూయా. That's how we become the family member of God. అందుచేత ఆ విధంగానే మనము దేవుని కుటుంబ సభ్యులమయ్యాం. That's why Jesus said, అందుకే యేసు ప్రభు ఇలాగన్నాడు. John 3:3-6. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. John 3:3-6. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వచనాల వరకు. Jesus answered and said unto him, Verily, verily, I say unto thee, except a man be born again, he cannot see the kingdom of God. Nicodemus said unto him, How can a man be born when he is old? Can he enter the second time into his mother's womb and be born? Jesus answered, Verily, verily, I say unto thee, except a man be born of water and of spirit, he cannot enter into the kingdom of God. That which is born of the flesh is flesh, and that which is born of the spirit is spirit. John 3:3-6. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. God is the spirit. దేవుడు ఆత్మయై ఉన్నాడు. And we are born in the spirit family. మనము ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన కుటుంబంలో జన్మించిన వారం. Hallelujah. హల్లెలూయా. We have two family position. మనకు రెండు
కుటుంబాల హోదా కలిగి ఉన్నాం. One is physical family, ఒకటేమో శరీర సంబంధమైన కుటుంబము, another is spiritual family. మరొకటేమో ఆత్మ సంబంధమైన కుటుంబం. In the physical family, we are born through the body. మరి శరీర సంబంధమైన కుటుంబంలోనేమో శరీర మూలముగా పుట్టినాం. But in the spiritual family, we are born through the spirit. మరి ఆత్మ సంబంధమైన కుటుంబంలోనేమో ఆత్మ మూలముగా మనము జన్మించినాం. The physical family life is maximum 120 years. మరి శరీర సంబంధమైన జన్మకున్న ఆయుష్కాలము ఎక్కువగా అంటే 100 సంవత్సరాలు. But the spirit family, there is no end, everlasting, everlasting, everlasting. కానీ ఆత్మ మూలముగా జన్మించిన జన్మకు ఆ అంతు లేదు, నిత్యము నిత్యము శాశ్వత కాలం ఉండేది. So we are born through the spirit in the spirit family of God. మరి దేవుని ఆత్మ మూలముగా దేవుని కుటుంబములో మనము జన్మించిన వారం. Ephesians 2:14 to 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 15 వచనాలండి. Ephesians 2:14 to 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు. For he is our peace, who hath made both one, and hath broken down the middle wall of partition between us, having abolished in his flesh the enmity, even the law of commandments contained in ordinance, for to make in himself a two in one new man, so making peace, and that he might reconcile both unto God in one body by the cross, having slain the enmity thereby. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి Hallelujah. తన శిలువ వలన mosquitoes. Okay, no problem. Slowly. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. Yesterday I told you how Jesus Christ broken down the wall of partition. మరి నిన్నటి రోజు మన మధ్యలో ఉన్న అడ్డుగోడను యేసు ప్రభు ఎలాగ పడగొట్టాడో చెప్పి ఉన్నాను. How much price he had to pay. ఎంత వెలను ఆయన చెల్లించవలసి వచ్చింది. His body was crushed on the cross. సిలువ మీద ఆయన శరీరము నలుగగొట్టబడవలసి వచ్చింది. His soul and spirit was burned in hellfire. మరి ఆయన ప్రాణము ఆత్మ పాతాళపు అగ్నిలో మండవలసి వచ్చింది. That's how we got an opportunity to be born in the family. ఆ విధముగా మనము దేవుని కుటుంబంలో జన్మించగలడానికి అవకాశము దొరికింది. A new man is created in us. మన లోపల ఒక నూతన పురుషుడు సృజింపబడినాడు. How is that new man? మరి ఆ నూతన పురుషుడు ఏ విధంగా ఉన్నాడు? Colossians 3:10. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. Colossians 3:10. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. And have put on the new man, which is renewed in knowledge after the image of him that created him. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా Verse 10, 3:10. Colossians 3:10. Read. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబోతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. Our new man is in the image of God. మన నూతన పురుషుని యొక్క పోలిక దేవుని పోలిక వలె ఉన్నది. Hallelujah. Hallelujah. Our new man is in the image of God. మన నూతన పురుషుని యొక్క పోలిక దేవుని పోలిక లాగా ఉంది. Then Ephesians 4:24. మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 అండి. Ephesians 4:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24. If any brother can help us, help. ఎవరైనా చదవగలిగితే చదవండి. I'll read in English and then you read. And they that put on the new man, which after God is created in righteousness and true holiness. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన
నవీన స్వభావమును ధరించుకొనవలెను. Listen, that new man that is born is in the image of God. ఆ నూతన పురుషుడు సృజింపబడిన వాడు దేవుని పోలికలో ఉన్నాడు. And he is totally holy. అతడు పరిపూర్ణముగా పరిశుద్ధుడు. And he is full of righteousness. మరి పూర్తిగా నీతిమంతుడై ఉన్నాడు. So inside we have a person, new man, that is in the image of Almighty God. మరి మన లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆయన పూర్తిగా దేవుని పోలికలో సృజింపబడిన వాడు. I taught you about the seed in the morning. మరి ఉదయకాలము బీజమును గూర్చిన అంశంను మీకు బోధించాను. That seed is an incorruptible seed. ఆ బీజము అక్షయ బీజమై ఉన్నది. And that seed is the Lord Jesus Christ. ఆ బీజము ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. So the person that is born in us is totally holy and in the image of God. మన లోపల సృజింపబడిన నూతన పురుషుడు పరిపూర్ణంగా పరిశుద్ధుడు, దేవుని పోలిక కలిగిన వాడు. 2 Corinthians chapter 4 verse 16. రెండవ కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 2 Corinthians chapter 4 verse 16. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అండి. For which cause we faint not, but though our outward man perish, yet the inward man is renewed day by day. కావున మేము అధైర్యపడము, మా బాహుయ పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. We have two personality. మనకు రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయండి. One is inward man, another is outward man. ఒకటేమో అంతరంగ పురుషుని వ్యక్తిత్వము, మరొకటేమో బాహ్య పురుషుని వ్యక్తిత్వం. The outward man is Indian citizen. మరి బాహ్య పురుషుడేమో భారతదేశ పౌరసత్వం కలిగిన వాడు. But the inward man is heavenly citizen. కానీ అంతరంగ పురుషుడేమో పరలోక పౌరసత్వం కలిగిన వాడు. Do you hear me? ఏమండి వింటున్నారా? All the born again people have got two citizenship. తిరిగి జన్మించిన వాళ్ళందరికీ కూడాను రెండు పౌరసత్వాలు ఉన్నాయి. Physically we are Indian citizenship. శరీర రీతిగా మనము భారతదేశ పౌరులము. Spiritually we are heavenly citizen. మరి ఆత్మ సంబంధంగా మనం పరలోక సంబంధ పౌరులము. Physically we are of different family. మరి శరీర రీతిగా ఆయా కుటుంబాలకు చెందిన వారముగా ఉన్నాం. But spiritually we are of one family. కానీ ఆత్మ సంబంధముగా చూచినట్లయితే ఒకటే కుటుంబమై ఉన్నాం. Physically we have different fathers. మరి శరీర రీతిగా ఆయా తండ్రులు మనకున్నారు. But spiritually we have one father. కానీ ఆత్మ సంబంధంగా చూస్తే ఒక్కడే తండ్రి మనకున్నాడు. Physically we are living in different houses. మరి శరీర రీతిగా ఇతర ఇళ్లలో మనము నివాసం ఉంటూ ఉన్నాం. But spiritually we are going to live in one house. కానీ ఆత్మ సంబంధముగా ఒకటే ఇంటిలో మనము నివాసం ఉండబోతున్నాం. Physically we have different languages. మరి శరీర రీతిగా మనకు ఆయా భాషలు ఉన్నాయి. But spiritually we have one language. కానీ ఆత్మ సంబంధంగా చూస్తే ఒకటే భాష మనకుంది. Physically we are different people. మరి భౌతికంగా మనము వేరు వేరు జనులమై ఉన్నాం. Spiritually we are members of one body. కానీ ఆత్మ మూలముగా చూచినట్లయితే మనం అందరం కూడా ఒకే శరీరం యొక్క అవయవములమై ఉన్నాం. We are members of one body. మనము ఒక్కడే శరీరానికి అవయవములమై ఉన్నాం. Physically our life is short. మరి శరీర రీతిగా మన జీవితము కొద్ది కాలం వరకే. But spiritually we are going to live forever and ever. కానీ ఆత్మ సంబంధముగా మనము శాశ్వత కాలం వరకు జీవించబోతున్నాం. Physically we have difference of color, difference of shape, difference of education. మరి శరీర రీతిగా చూసినట్లయితే మరి రంగుల భేదమున్నది, చదువుల భేదమున్నది, హోదా భేదముంది. But spiritually we are one. కానీ ఆత్మ సంబంధముగా చూస్తే ఒక్కటే రీతిగా ఉన్నది. Spiritually our education is one. మరి ఆత్మ మూలముగా చూస్తే ఒకటే విద్య ఉన్నది. Our color is one. మన రంగు ఒకటే. Our shape is one. మన ఆకారం ఒకటే. We are like Jesus. మనము యేసు పోలికలాగున్నాం. Hallelujah. హల్లెలూయా. We are like Jesus. మనము యేసు లాగానే ఉన్నాం. Why we love each other? మనము ఒకరినొకరు ఎందుకు Why ప్రేమించుకుంటాం? believers love each other? ఎందుకు విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు? I am from Jammu Kashmir. నేనేమో జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చాను. Born in Kerala. మరి కేరళలో పుట్టాను. Why you love me? ఎందుకు మరి నన్ను ప్రేమిస్తున్నారు? You are in Andhra. మీరేమో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. From different background. మీకు వేరు వేరు మరి స్థాయిలు ఉన్నాయి. Why we love? మరి మనం ఒకరమొకరం ఎందుకు ప్రేమించుకుంటున్నాం? We are of one family. మనము ఒకడే కుటుంబం అండి. Our father is one. మన తండ్రి ఒక్కడే. That's why we love. అందుకే మనం ప్రేమించుకుంటున్నాం. This love is not artificial love. మరి ఇది ఏదో తాత్కాలికమైన కృత్రిమమైన ప్రేమ కాదు. This is real love. ఇది నిజమైన ప్రేమ.
Why? ఎందుచేత We are born in the same family. మనము అదే కుటుంబంలో పుట్టిన వారము. Our father is one. మన తండ్రి ఒక్కడే, Our spirit is one. మన ఆత్మయు ఒక్కడే. Not only that, అది మాత్రమే కాదు, we are one body. మనమందరము ఒక్కటే శరీరము. Hallelujah. హల్లెలూయా. Romans 12:5 says, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తోంది. Romans 12:5, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. so we being many are one body in Christ and everyone members one of another. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. How much is our love? మన ప్రేమ ఎంతగా ఉంది? Look here. ఇక్కడ చూడు, గమనించండి. This hand loves this hand or not? చూడండి, ఈ చెయ్యి ఈ చేతిని ప్రేమిస్తుందా లేదా చెప్పండి. One mosquito comes and bites here. ఒక్క దోమ వచ్చి ఈ చూపుడు వేలును కుట్టిందనుకోండి, This finger has to call this hand. మరి ఈ వేలు ఈ చేతిని పిలవాలా? Huh? పిలవాలి. Without calling it comes and smash it. ఇది పిలవకుండానే ఇలాగ వచ్చేసి కొడుతుంది. Am I right? ఏమండి నేను చెబుతున్నది సరైందేనా? If this hand has some dirty things, మరి ఈ చెయ్యి ఏదో చెడ్డ పని చేసింది, some dirt in it, ఏదో మురికి అంటుకుంది అనుకోండి, what this hand does? మరి ఈ చెయ్యి ఏం చేస్తుంది? Oh, complain, said, you are dirty man. ఇదిగో మురికివాడా, It says like that. అలా చెబుతుందా? What is this hand says? ఈ చెయ్యి ఏమని చెబుతుంది? Wait, I'll bring the soap. ఇదిగో కాస్త వేచి ఉండు, నేను సబ్బు తీసుకొని వస్తాను, I'll bring water. నేను నీళ్లు తీసుకొని వస్తాను, I'll wash you. ఇదిగో నేను కడుగుతాను. Hallelujah. హల్లెలూయా. That's how our love. అదండి మన ప్రేమ అంటే. We are one body. మనమందరము ఒక్కటే శరీరము, We are one family. మనము ఒక్కటే కుటుంబము. Telugu and Malayalam and English is for a short while. మరి తెలుగు భాష కానివ్వండి, మలయాళ భాష కానివ్వండి, ఆంగ్ల భాష కానివ్వండి, కొద్ది కాలము కొరకే. Brother and sister, man and woman problem is only for short while. మరి సహోదరి సహోదరుడు, మనుష్యుడు, ఆడామె మొగాయన అన్నది తాత్కాలికమే. That's all going to be over. అవన్నీ కూడా అంతరించబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. We all will be like Jesus. మనమందరము కూడా యేసు వలె ఉండబోతున్నాం. 1 John chapter 2 verse 3. యోహాను రాసిన మొదటి పత్రిక 1 John chapter 2 verse 3. 2వ అధ్యాయం 3వ వచనం అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. Chapter 3 verse 2. మూడవ- Forgive me. 1 John chapter 3 verse 2. మరి క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:3 3:2. 3వ అధ్యాయము 2వ వచనం అండి. Beloved, now we are the sons of God, and it doth not yet appear what we shall be. But we know that when he shall appear, we shall be like him, for we shall see him as he is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. Hallelujah. హల్లెలూయా. We'll all be like him. మనమందరము ఆయన పోలికలాగుంటాం. Philippians chapter 3 verse 20 and 21. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం అండి. Philippians chapter 3 verse 20 and 21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 and 21. 3వ అధ్యాయము 20-21 వచనం అండి. For our conversation is in heaven, from whence also we look for the Savior, the Lord Jesus Christ, who shall change our vile body, that it may be fashioned like unto his glorious body, according to the working whereby he is able even to subdue all things unto himself. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన శరీరమును తన మహిమగల శరీరమునకు మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చెను. Hallelujah. Hallelujah. He will change our vile body like his body. మన దీన శరీరమును ఆయన మహిమగల శరీరముగా ఆయన మార్చుతాడు. Now we are living here for 1 week from 7 to 11. మనం ఇక్కడ 7వ తారీఖు నుండి 11వ తారీఖు నివసించబోతున్నాం.
but we are going to live forever and ever. కానీ మనము నిత్యము జీవించబోతున్నాం. At that time we are not going to eat rice and sambar. మరి ఆ కాలములో మనము బియ్యం గాని సాంబార్ గాని మరి అన్నం గాని సాంబార్ గాని తినలేవడం లేదు. There will be no hunger. అక్కడ ఆకలి అనేదే ఉండదు. There will be no heat. అక్కడ వేడి ఉష్ణోగ్రత ఉండదు. There will be no water shortage because there is no need of water. మరి అక్కడ నీటి కొరత అసలే ఉండదు, ఎందుకంటే నీళ్ళు అవసరమే పడవు. Hallelujah. హల్లెలూయా. We are going to live forever and ever. మనము నిత్యము శాశ్వత కాలము జీవించబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Translator is not required there. తర్జుమా చేసే వాళ్ళు అక్కడే అవసరం లేదు. అక్కడ One language, ఒకటే భాష, one family, ఒకటే కుటుంబము, one father, ఒక్కడే తండ్రి, one spirit, ఒక్కటే ఆత్మ, members one to another. మరి అవయములు ఒకదానితో ఒకటి కలుసుకునేవి. Hallelujah. హల్లెలూయా. What a great family we are. మరి ఎంత గొప్ప కుటుంబం మనం కలిగి ఉన్నాం.